ఇటండి కొంచెం వెనక కొంచెం వెనక రేపు సెప్టెంబర్ 5ని టీజీసీ సందర్భంగా తెలుగు శక్తి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ముగ్గురు గురువులకి సన్మానం చేయబోతున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 136 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాలు నేటికి కూడా సెంట్రల్ యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. అలాంటి మహా వ్యక్తురాలకి నేను సన్మానం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమెకి రేపు రాష్ట్రపతి చేత పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ ఇప్పించాలనే సంకల్పంతో మరి నిజంగా ఈ రోజు కూడా ఆమె టీచింగ్ చెప్తూ ఆమె తెలివి ప్రజలకి పంచిపెడతారు. చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తికి మేము సన్మానం చేయడానికి తెలుగు శక్తి గర్వంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసాం, విజయవాడ గుంటూరులో వరదల వ్యవస్థలతో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడే ఉండి ఆర్ఎస్ఎస్ శ్రమిస్తూ ఆయన తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నారు. కానీ దురదృష్టం వైసీపీ పార్టీ దీన్ని కూడా ఆరం చేస్తూ మాట్లాడుతూ నిజంగా ఆ పార్టీ అహంకారం పరాకాష్ఠను మనం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు చేయలేని పని చంద్రబాబు గారు పెద్ద కొడుకు పాత్రగా పోషించి ఈవేళ చేస్తుంటే భరించలేక ఓరవలేక సహించలేక ఇంకా డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ సిగ్గు లేకుండా. మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు గారు తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ వైకాపాకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మానవత కోణంతో వ్యవహరించడం కోరుతున్నాం. రేపు టీచర్స్ డే కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయమని చెప్పి కోరుతున్నాను. జై హింద్.